రుద్ర అయితే ఎలక్షన్ రిపోర్ట్స్ తెస్తూ ఉంటాడు. మనకి ఎగ్జిట్ పాస్ వచ్చింది. రిపోర్ట్స్ అయితే వచ్చాయి అంటే ఎవరు గెలుస్తారు మనమేనా అని మహాదేవయ్య అనేసరికి కాదు అని అంటూ ఉంటాడు. అటుగా వచ్చిన సత్య అయితే వింటూ ఉంటుంది. నీ కోడలు గెలుస్తుంది, సత్య గెలుస్తుందని వచ్చింది అనేత అంటూ ఉంటాడు. అలా అనేసరికి ఒకసారిగా షాక్ అవుతూ ఉంటాడు మహాదేవయ్య. ఏం చేయాలో ఆలోచిస్తూ కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఇక అవి వచ్చిన రిపోర్ట్స్ని అయితే చింపేస్తూ చాలా కోపంతో రగిలిపోయి అలా ఇదవుతూ ఉంటాడు. ఎలా అయినా దీన్ని ఆపాలి అనేదా అంటూ ఉంటాడు మహాదేవయ్య. సత్య చేతిలో నా ఓటమి నాకు అస్సలు ఇష్టం లేదు. ఇప్పుడు ప్రత్యర్థి చచ్చిపోతే ఎలక్షన్లు గ్యారెంటీగా ఆపేస్తారు. కాబట్టి సత్యని చంపేయాలి అనేదా అనుకుంటూ ఉంటాడు. ఇక అది ఎలా అని చెప్పి అనేసరికి రుద్రయ్యతో అయితే మహాదేవయ్య ప్లాన్ వేస్తూ ఉంటాడు. సత్యని ఎలా అయినా చంపేయాలి అనైతే ప్లాన్ వేస్తూ ఉంటాడు. అలా ప్లాన్ వేస్తూ సత్య విషయంలో అయితే ప్లాన్ గీస్తూ ఉంటాడు రుద్రతో. రుద్ర అయితే ఫస్ట్ షాక్ అవుతూ ఉంటాడు. తర్వాత మహాదేవయ్య చెప్పిన ప్లాన్ మొత్తం విని కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. బాపు నువ్వు ఎలా అయినా సూపర్ అని చెప్పి అయితే అనుకుంటూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు రుద్ర మహాదేవయ్య ప్లాన్ విని. ఇక సత్య అయితే కొంచెం కంగారు పడుతూ ఉంటుంది. ఏం జరుగుతుందో ఏంటో, మామయ్య ఏం ఆలోచిస్తున్నారో ఏంటో అని అయితే కంగారు పడుతూ ఉంటుంది సత్య.